వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు రాగి బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దామండి. ముందుగా 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి, 1 కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకోవాలండి, 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకోవాలి. నువ్వులు వేయించాల్సిన అవసరం లేదండి. చిటికెడంతా సాల్టు, చిటికెడంతా వంట సోడా కూడా తీసుకుని, అరకప్పు తురిమిన కొబ్బరి తీసుకోవాలండి. ఎండు కొబ్బరి లేనట్లయితే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం రకరకాల డిషెస్ ప్రిపేర్ చేస్తుంటాం కదండి రాగిపిండితోటి. ఈ విధంగా కూడా చేసి చూడండి, హెల్త్కి చాలా మంచిది. మనం ఏ కప్పుతోటైతే రాగిపిండి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 3/4 కప్పు వాటర్ తీసుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తీసుకోవచ్చండి బెల్లం. నేనైతే 2 కప్పుల 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు రాగి పిండికి అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తీసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి. పెద్దగా పాకం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా మనం స్పూన్తో కలుపుతున్నట్లయితే బెల్లం కరుగుతుందండి. డైరెక్ట్గా మనం బెల్లాన్ని పిండిలో కలుపుకుంటే నలకలు ఉంటాయి కదా, ఈ విధంగా స్ట్రైనర్ తోటి వడకట్టుకున్నట్లయితే నలకలు ఏమన్నా ఉంటే పిండిలోకి రాకుండా ఉంటాయి. రాగి పిండితోటి మనం రాగి జావా, రాగి సంకటి, రాగి రొట్టెలు, రాగి పిట్టు, రకరకాల డిషెస్ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ రాగి బూరెలు కూడా ప్రిపేర్ చేసినట్లయితే హెల్త్కి చాలా మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం పిండిని స్పూన్ తోటి కలుపుకోవాలండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత చెయ్యి పట్టుకునే విధంగా వేడి ఉన్నప్పుడు మనం చేత్తో కలుపుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అంతా బెల్లం, రాగి పిండి, గోధుమ పిండి అన్నీ కలిసే విధంగా మనం చేత్తోనే కలుపుకోవాలండి. కొంచెం వేడిగా ఉంటుంది, చెయ్యి వేడిని తట్టుకోగలిగినంత వేడి మాత్రమే ఉంటుందండి. మనం ఎక్కువగా పాకం పట్టలేదు కదా, బెల్లాన్ని కరిగించి మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం చేత్తోనే కలుపుకోవచ్చు. పిండి మరి గట్టిగా ఉన్నట్లయితే అవి చెక్కల్లాగా ఉంటాయండి, పొంగకుండా. మరి పిండి గట్టిగా ఉన్నప్పుడు మరి కొన్ని వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. బాగా బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. పిల్లలు ఒంటిపూట బడులకి స్కూల్కి వెళ్తున్నారు కదా, పిల్లలు జాగ్రత్తగా మధ్యాహ్నం వచ్చినప్పుడు ఎండలు తిరగనివ్వకుండా ఇంట్లోనే ఉంచండి. ఈ విధంగా చేతికి ఆయిల్ రాసుకొని మనకి బూరి చేసేంత సైజు పిండి తీసుకొని ఇలా ఆయిల్ కవర్ మీద వేసి మనం తట్టి ఆయిల్లో వేసుకోవాలండి. పిల్లలకి ఎండ దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి 1 గ్లాసు వాటర్లో చిటికెడంతా సాల్టు, చిటికెడంతా చక్కెర వేసి మనం కలిపి తాపించినట్లయితే ఎండ తీవ్రత నుంచి మనం పిల్లల్ని కాపాడిన వాళ్ళం అవుతామండి. ఎండలకి ఎక్కువగా తిరగనివ్వకుండా పిల్లల్ని ఇంట్లోనే ఉంచినట్లయితే వాళ్ళకి డీహైడ్రేషన్ లేకుండా హెల్తీగా ఉంటారు. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత స్పూన్ తోటి ఈ విధంగా కలిపినట్లయితే మనము కదపకుండా ఆయిల్ని మాత్రమే బూరె మీద ఇలా చల్లుతున్నట్లయితే త్వరగా పొంగుతాయండి. షార్ట్స్ ఇవన్నీ కూడా మేము తీస్తున్నామండి. ఎక్కువ మంది చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉన్నారు, చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఎంతోమంది యూట్యూబ్లో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసి రెండు వైపులా కాల్చుకొని తీసినట్లయితే ఎంతో రుచికరమైన రాగి బూరెలు రెడీ అయినాయండి. ఈ రాగి బూరెలు హెల్త్కి చాలా మంచిది. ఎముకలు దృఢంగా ఉండటానికి ఎంతో దోహదపడతాయండి. ఇలాంటి రాగి పిండితోటి డిష్